ముందుగా మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు 3 మనం వేయించుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత వామ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇది లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని బాగా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా ఫస్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. మనం ఇంకా తాలింపు ఇలాగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం వండుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసుకొని పూర్తిగా కలిపేసుకుంటే ఈ రైస్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కానీ కామెంట్ కానీ